అందరికీ ఒక కథ వినిపిస్తున్నాను. అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్కార్న్ అమ్మే కుర్రాళ్ళు కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్ కేసుతో బస్టాండ్లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైన్, సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో బాబు అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూశాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు. మాసిన గడ్డము, అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూశాడు నవీన్. బాబు, గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అని అన్నాడు ముసలాయన. ఆ ప్రశ్నకు అవును అంటూ ముక్తకంఠంగా సమాధానం చెప్పాడు. చెప్పి మరోవైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబు అంటూ పిలిచాడు ఆ ముసలాయన. ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతో ప్రశ్నించాడు నవీన్. నవీన్ చూపులకు భయపడ్డ ఆ ముసలాయన, ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబు అన్నాడు. ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ఆ ముసలాయనతో మాట్లాడమంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు. అదీగాక ఈ బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులుండగా పరిగట్టుకొని తనని అడుగుతున్నందుకు మనసులో తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్సు వచ్చి పాయింట్లో ఆగింది. తొందరగా జనము అందరూ బస్సులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ నానాయాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీల గుండా చేతి రుమాళ్ళు, బ్రీఫ్ కేసులు వేసి సీటును రిజర్వేషన్ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీటులో పెట్టి అందరు ఎక్కిన తర్వాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకొని క్రిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబు, ఇదిగో బాబు మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్. నల్ల బనీను ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకొని అరుస్తున్నాడు. ఇంతకు మునుపు తను చూసిన ముసలివాడు. జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక్క ఉదుకున బస్సులోకి దూకిపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనీను వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేస్ మీద పడింది. అంటే వీడు దొంగన్నమాట అని మనసులో అనుకొని ఆ దొంగపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు నవీన్. పాపం ఆ ముసలాయన రొప్పుతూ దొంగని వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకి వచ్చాడు. జరిగింది తెలుసుకొని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకువెళ్ళాడు. ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్డున అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తను అసహించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేమీ పట్టించుకొని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు. తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్, 2000 రూపాయల డబ్బులు, బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు కదా. అందుకే తను చేసిన తప్పును తెలుసుకొని ఆ దేవుడు రుణం తీర్చుకోవాలని మనసులో అనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకుని, చూడు తాత, నీకు నీరసంగా ఉంది కదూ, నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందు గాని రా తాత అంటూ తీసుకువెళ్ళి తన సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. వారిద్దరు కలిసి ప్రయాణం చేసి గమ్యస్థానం వచ్చే వరకు ఎన్నో కబుర్లు చెప్పుకొని ఆ ముసలాయనకు అవసరమైనటువంటి ఆహారం అందించి నీళ్ళిచ్చి ఆయనకు అవసరం తీర్చుకుంటూ ప్రయాణం సాగించారు. అలాగే ఈ యొక్క కథలో నీతి ఏంటంటే, వస్త్రాలు చూసి కాకుండా వారి యొక్క మనసును చూసి వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది, కానీ వాళ్ళ మనసును చూడాలనేటువంటిదే ఈ యొక్క కథ యొక్క సారాంశం.